అందరికీ వందనాలండి. రోమపత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరుతువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడకుము. వారు ఊరకయ్య ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయి దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి నచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞైనా ఉన్నయెడల అదియు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపంగా ఇమిడబడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పకటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. యేసయ్య వాక్యం మా హృదయంలో ఫలించడానికి సాయం చేయ ప్రభువా యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.